అట్లయితే మహానాడు సభలకి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆహ్వానించారు. ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ఫ్యామిలీతో చాలా గ్యాప్ ఉన్నప్పటికీ బాలకృష్ణ గారి చొరవతో ఈసారి కలుపుకుందామని చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిది, సూపర్ మా. కరెంట్ ఛార్జీలు, రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి ప్రభుత్వాలు వచ్చాక? కరెంట్ అంటే ఇంకా అది ఎప్పుడో అదొకటి ప్రాబ్లమే కరెంటుది. అంటే ఎప్పుడో 2000 అప్పటి నుంచి ఛార్జీలు వేస్తున్నారు కదా, అవి కొద్దిగా ఇబ్బందే. అంటే నేను చెప్పేది ఏంటంటే 2018-19 ఛార్జీలు వేస్తున్నారు. అప్పటికి ఇల్లు కూడా మేము కట్టుకోలే, కానీ ఇప్పుడు వచ్చే కరెంటు బిల్లు వేస్తున్నారు. అది మరి మీటర్లు తీసుకుని కూడా కొత్తగా అయి ఉంటుంది అయితే. అవును, మేము ఆ టైంలో అద్దెళ్ళల్లో ఉన్నాము. మరి అది ఇబ్బందే కదా. ఎలా ఉంది సార్? అంటే లోకేష్ గారి చొరవతోనే ఈసారి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫ్యామిలీని కలుపుకుందాం అనుకుంటున్నారు. పార్టీలో కూడా ఏ దిశానిర్దేశాలు అయిపోయాయి అక్కడ ఏం చేయాలి మహానాడులో అని చెప్పి. మరి ఈ సంవత్సర పాలలో ఏమేమి డిస్కస్ చేస్తారంటారు? ఒక చిన్న మంచిదే, ఇంక వాళ్ళు పెద్దవాళ్ళంతా వాళ్ళు ఒకటే కదా, ఎప్పటికైనా కలిస్తే మంచిదే. జూన్ 12నేమో ఒకేసారి 4 పథకాలు, తల్లికి వందనం, రైతులకు పెట్టుబడి సాయం, సంవత్సరం బారు ఇచ్చే గ్యాస్ సిలిండర్లు, మూడింటికి ఉచిత గ్యాస్ సిలిండర్కు ముందే డబ్బులు అంటున్నారు. దాంతోపాటు ఇంకా తదుపరి ఏంటంటే ఆగస్టులో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మళ్ళీ బడ్జెట్లకి భారాలు ఏమైనా పెరగచ్చు. అంటే ఉచితాలు అనేది కొంతవరకు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అందరూ ఎగబడతారు ఉచితాలంటే. అది లేకుండా నిజంగా అర్హులకి ఇవ్వాలి. నియోజకవర్గ వారీలుగా సభలు ఆల్రెడీ జరుగుతున్నాయి సార్, మినీ మహానాడులు అని చెప్పి. ఎలా ఉండబోతుంది? ఇది ఎప్పుడో ఎన్టీఆర్ గారి హయాం నుంచి జరుగుతుంది కాబట్టి సక్సెస్ఫుల్ అవుతుంది ఈ 3 రోజులు. సంవత్సరం పరిపాలన అంతా మన ఎండలుగా కొంచెం పనులకి వెళ్ళాక కొంచెం ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడే కొంచెం చల్లగానే ఉంది 3 రోజులు బట్టి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఏపీలో సంవత్సరం అవుతుంది. రేపు జూన్ 12కి 4 పథకాలతో పాటు మహానాడు సభలకి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆహ్వానించారు. మరి సినిమా వ్యక్తి కాబట్టి ఆయన వస్తే ఎలా ఉంటుంది? ఆయన వస్తే అంతకుముందు వచ్చాడుగా మహానాడుకి, ఇప్పుడు వచ్చినా మంచిదే. అంతకుముందు వచ్చాడుగా 2019లో వచ్చాడుగా మహానాడు. వచ్చాడు, బాగానే మాట్లాడాడు. కానీ పార్టీలోనే ఉంటా, ఎవరు దీంట్లో కలను అని అన్నాడు. అంతే, ఇంకేం అనలేదు ఆయన కూడా. ఇప్పుడు వస్తే జనాలకు, అభిమానులకు కూడా కొంచెం మంచిదే. పార్టీ పరంగానే మహానాడు వాళ్ళ తాత కాబట్టి. అంతేగాని ఇంకా మనం కళ్యాణ్ రామ్ వస్తాను అంతే. ఇంకా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు లైవ్లోకి వచ్చారంటే వేరేలాగా ఉండేది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. 3 రోజుల సభ కడపలో. మరి ఎలా ఉండబోతుంది? మంచిగా ఇవన్నీ కూడా పార్టీ దిశానిర్దేశాలు చేసే ఏ కార్యకర్తలకు ఏ పని చేయాలనేది మరి ఉత్కంఠతగా ఉంది పార్టీలో కూడా. ఈయన వస్తారని చెప్పి ఎక్కడ వస్తే అందరూ హీరోలు అందరూ అవుట్ అయితే ఇంకేముంది, అంత బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ స్టార్ అని, మరి జూనియర్ ఎన్టీఆర్ అంతే మామూలు స్టారే కాబట్టి. అలా అంతా ప్రొడ్యూసర్ సినిమాలు నార్మల్గా తీస్తారు కాబట్టి మామూలుగా ఇండస్ట్రీలో ప్రొడ్యూసరే దిల్ రాజులాగా. అంతే. ఏమేం చేశారని రేపు సభలో ప్రకటించబోతారంటారా? అయితే మరి ఇప్పుడు మొన్నటి దాకా ఇవేస్తామన్నారు పథకాలు. ఆ పథకాలన్నీ జూన్ నెలలోనే పిల్లలకి ఏమైనా చేస్తే పర్లా. బలహీన వర్గాలకి పిల్లలకి ఏమైనా చేస్తే, ఎందుకంటే స్కూల్ ఓపెనింగ్ అవుతాయి, బుక్కులని బట్టలని కొంచెం ఇబ్బందులు ఉంటాయి. పిల్లలకి సాయం చేస్తే పర్వాలేదు. బాలకృష్ణ గారి హీరో గారి చొరవతోనే ఈ ఫ్యామిలీని కలుపుకోవాలని చూస్తుంది టీడీపీ ప్రభుత్వం. మరి ఎలా ఉండబోతుంది ఈసారి? ఆయన కనుక వస్తే ఇంక అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే. గతంలో ఎడంగా ఉండేవాళ్ళు. కలిస్తే మంచిదే. అలా కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయో మనకేం తెలుసు, తెలియదుగా. ఇప్పుడు కలిస్తే అందరూ బాగుంటాగా, మనకు కూడా సంతోషపడే సినిమాలు చూసేది. అంతే. చూసుకుంటే జూన్ 12న ఈ 4 పథకాలు ఒకేసారి రిలీజ్ ఉంటుంది. తల్లికి వందనం, పిల్లలకి ఎవరికైతే 15,000, ఒంటరి వితంతు మనుషులకి పెన్షన్లు, దీంతోపాటు రైతులకు పెట్టుబడి సాయం, 3 సంవత్సరానికి బారు ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్ ఉచితాలకి ఒకేసారి డబ్బులు ఇస్తారంటున్నారు. ఎలా ఉంటుంది? 3 అంటే అవి జరగవు. కానీ ఆ పెన్షన్, పిల్లలకి తల్లికి వందనం, ఈ 3 అయితే చాలు. ఫ్రీ బస్సులు అనేది అప్పుడే వేయకూడదు, ఎందుకంటే బడ్జెట్ లేదు అంటారు కాబట్టి. ఫ్రీ బస్ అనేది కొంచెం ఆపితే నా పరంగానూ బెస్ట్ అనిపిస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ రావడం మంచిదేనంటారు? ఉత్తమ మంచిదేగా. ఇప్పుడు ఒకళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ కదా, చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఏం కాదు కదా, మొత్తం వాళ్ళు ఒకటేగా. వాళ్ళ మేనత్త మేనమామ వాళ్ళందరూ ఒకటేగా. వస్తే అందరికీ మంచిదే. నేను స్టూడెంట్ నాన్న, ఇక్కడ శ్రీధర్ సిసిలో కోచింగ్ తీసుకుంటున్నాను. ఎలా ఉంది? గత ప్రభుత్వం చూశారు, ఈ ప్రభుత్వం చూశారు. రేపు జూన్ 12కి 1 ఇయర్. తల్లికి వందనం అంటాను. మనకి స్టూడెంట్స్కి ఏముందంటే రోడ్స్ అందరూ సరిగ్గా లేవు, అవి కొంచెం బాగుపడితే. అమ్మ వాళ్ళు ఏముందన్న, చూసుకుంటే మహానాడు సభలకి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆహ్వానిస్తున్నారు. ఈ 1 ఇయర్ పాలన ఏమేం చేశారని ఆహ్వానిస్తున్నారు?
జనరల్గా ఫాస్ట్గా వెళ్తుందా లేకపోతే స్లోగా వెళ్తుందా కొంచెం? కొంచెం స్లోగానే, అంటే కొంచెం డెవలప్మెంట్ అవ్వడానికి కొంచెం స్లోగానే టైం పట్టింది. మరి ఇంకెక్కడి మీద నుంచి అయిద్దేమో అని ఆలోచిస్తున్నాం. మరి జూన్ 12కేమో 4 పథకాలు ఒకేసారి చెప్పారు. గతంలో డబ్బులు లేవంది ఇదే ప్రభుత్వం. ఇప్పుడు తల్లికి వందనంతో పాటు ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం 20,000 ఇవ్వాలి కేంద్రం ఇచ్చే డబ్బులతో, దాంతోపాటు ఒంటరి వితంతు మహిళలకి పెన్షన్లు అంటున్నారు. 3 గ్యాస్ సిలిండర్కి డబ్బులు ఒకేసారి ఇస్తారంట సంవత్సరం పాటు ఉచితంగా. మరి ఇవన్నీ అవుతాయి ఒకేసారి? అసలు అవ్వవు అన్న, ఏమవుతాయి చెప్పేయేమో ఎక్కడో కొండలు దాడుతున్నాయి, ఇక్కడ జరిగేయేమో ఒక ముక్క ఏం లేదు. సంవత్సర పాలలో ఖర్చులు ఏమైనా తగ్గాయా లేదా కరెంట్ ఛార్జీలు ఏమైనా తగ్గాయా? ఏం తగ్గలేదు, పెరిగినాయి అన్న. ఇంకా గతంలోనేమో నేను వస్తే అన్నీ కూడా సంపాదన ఉంటే తగ్గుతాయని ఆయనే హామీలు ఇచ్చారు. అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం? ఇంకేమన్నా మార్పు ఇంకా ఉండిద్దేమో అని అర్థం కావట్లేదు. కానీ మరి అంటే మరి కడపలో ఈ 3 రోజులు సభ పెడతారు. రేపు 26, తర్వాత 27, 28, 29 3 రోజులు ఉండబోతుంది. ఏం సాధించారనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు బస్సులు అన్నారన్న, ఎందుకు అవి ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సులు అంటారు, అవి మళ్ళీ ఎందుకు? వచ్చే ఆగస్టు కల్లా 15 కల్లా చేస్తామంటున్నారు. అవి అవసరం లేదు, అవసరమైన పెట్టుకుంటే సరిపోయేది. కొంచెం డెవలప్మెంట్ కోసమే రోడ్లు వేయడం, ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయినాయి. అవసరమైన వాటి మీద ఫోకస్ చేస్తే బాగుండిద్ది, కానీ అనవసరమైన ఎందుకు? ఇప్పుడు ఏమంటున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని గెస్ట్గా పిలుస్తారంట, వాళ్ళు వస్తారంట. సో ఏంటి దీనికి ఏంటి ఈ అరౌండ్ అనేది ఒక సినిమా గ్లామర్ కోసమేనంటారా లేకపోతే నిజంగా వాళ్ళని బాలకృష్ణ గారు ఆహ్వానిస్తే వస్తే ఏం జరుగుతుంది? ఏం లేదన్న, ఈ రాజకీయ గొడవలు ఇవన్నీ. ఎలా ఉంది అసలు ఈ టోటల్గా రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉంది? రోడ్ల వ్యవస్థ అంటే సగం చేసి అలా వదిలేసి అలా ఉంచుతున్నారు, చివరికి చేసేస్తున్నారు. ఇంకేం చెప్తాను, డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? గత ప్రభుత్వంలో ఏంటంటే సంక్షేమం ఇవ్వడానికి కొంతమంది వాలంటీర్స్ ఉండేవాళ్ళు, 104 డాక్టర్ వ్యవస్థ ఉండేది, ఇవన్నీ ఆగిపోయింది కదా. ఎవరి ఇంకా ఎవరి వాళ్ళకేలే, వాళ్ళు ఇంకా మాట్లాడలేము. మీ పరంగా ఏంటి బాగా ఫాస్ట్గా వెళ్తలేదు అయితే? అంటే ఇప్పుడు దాకా అయితే కొంచెం స్లోగానే ఉంది, ఇప్పుడు నుంచి ఏమన్నా వెళ్తుందేమో చూడాలంటే. సార్ ఈరోజు వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ అలాగే పెద్దవారు చిన్నవారు ఏ తరహాలో ఉన్నా సరే అబ్రాడ్కి వెళ్దాము అనే ఆశ అనేది చాలా మందిలో ఉండిపోతుంది. ఎందుకంటే మన ఏపీలో కానీ మన ఇండియాలో కానీ సరైన అభివృద్ధి పరిపాలన అనేది లేకే. ఓకేనా? సో మనకి ఇచ్చే పథకాలు ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే మనకి ఇచ్చే పథకాలు అనేది ప్రతి ఒక్కరికి సరిగ్గా అందగలిగితే, ఈరోజు ఎన్టీఆర్ని ఆ కూటమిని ద్వారా రప్పిస్తున్నారు. ఆయన వచ్చి అయినా సరే, చంద్రబాబు వచ్చి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా వచ్చి ఏ పరిపాలన వచ్చినా అయినా సరే ఈ యొక్క స్టూడెంట్ అనేది రేపొద్దున ఇంటర్న్షిప్ చేసి జాబ్ చేసి అబ్రాడ్ వెళ్ళక్కర్లా. ఇక్కడున్న పథకాల ద్వారా కానీ, ఇక్కడున్న జాబ్స్ ద్వారా కానీ, ఇక్కడున్న అవకాశాల ద్వారా కానీ ఇక్కడే ఎలిజిబిలిటీ తెచ్చుకొని మంచి జాబ్ తేగలిగితే రేపొద్దున ఎలాన్ మస్క్ లాంటి పెద్ద పెద్దవారు మన సొసైటీలో ఉంటారు. ఎందుకంటే మనం ఇచ్చే పథకాల ద్వారా ఇక్కడ ఎవరికి ఏం పొందట్లేదు. సో మీరైనా గమనించి రేపొద్దున ఎన్టీఆర్ వస్తున్నాడని మనం ఎంతో సంతోషపడక్కర్లేదు. ఆయన వచ్చి ఏం చేస్తారో మనం చెప్పలేము. కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓటేసి మరీ పక్క తోసిస్తాము. సో ఇప్పుడు వచ్చిన చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు అనేది మీ కళ్ళ ముందుకే వదిలేస్తున్నాం. సో మీరు ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అనే క్రమంలో ఎన్టీఆర్ గారిని ఎలాగైతే తీసుకొస్తున్నారో మీరు ఈసారి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి పథకాలు ఎలా అందుతున్నాయి, ఎలా ప్రతి ఒక్కరు స్టడీస్ పరంగా కానీ, ఎలా పొలిటికల్ వైజ్గా కానీ ప్రతి ఒక్క పిల్లవాడికి ఎలా న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్క సభ్యుడికి, ప్రతి ఒక్క స్త్రీకి, అలాగే మహిళలకి, అలాగే బడుగు వర్గాలకి ఎవరికైతే పథకాలు అందుతున్నాయో సరైన క్రమంలో తీసుకుంటున్నారా, సరైన క్రమంలో వాళ్ళు వినియోగిస్తున్నారా, ప్రతి ఒక్క పిల్లవాడికి ఉద్యోగం రాగలిగితే మీ యొక్క పొలిటికల్ వైజ్గా మేమే నిలబెడతాం. మా ఓటింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఎవరికి వేస్తున్నామని చెప్పేసి మా ఓటు ద్వారా మేము నిలబెట్టుకుంటాము. సో మొన్న వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మా ఓటు ద్వారా మేము పక్కన పెట్టగలిగాం. మా ఓటు ద్వారా ఇవాళ చంద్రబాబు గారిని గెలిపించగలిగాం. రేపొద్దున ఎన్టీఆర్ వచ్చినా సరే మా ఓటింగ్ ద్వారా మేము నిలబెట్టుకోగలం. సో మీ యొక్క పరిపాలన అనేది క్రమంగా ఉంటే, మీ యొక్క పరిపాలన అనేది ఫస్ట్ స్థాయిలో ఉంటే మేమే ఓటింగ్ వేస్తాం. ఈ యొక్క వేలు అనేది మీ వైపుకే ఉంటుంది. సో ఈ 4,000 కూడా మా వైపు ఉంటే ఈ 1,000 మిమ్మల్ని మీ యొక్క స్థానంలో నిలబెట్టడానికి ఈ 1,000 సరిపోద్ది. జై ఓటింగ్.